హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో మీ నుంచి ఒక హెల్ప్ కావాలి. సో రేపు ఆఫ్టర్నూన్ కల్లా వీలైతే మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నట్లయితే మీ ఆఫీస్కి వెళ్ళి మేనేజ్మెంట్ సీట్స్ ఏమైనా ఖాళీలు ఉన్నాయా, అలాగే ఫీజు ఎంత చెప్తున్నారని చెప్పి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ దొరికితే మాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకు అంటే 31వ తారీఖు కల్లా 2023 బ్యాచ్కి సంబంధించిన సీట్స్ అనేది కూడా మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి అనమాట త్వరలో 31 కల్లా. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ 31 కల్లానే మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక తెలంగాణలో టోటల్గా క్లోజ్ అయిపోయాయి అనుకోండి. ఒకవేళ ఉన్నప్పటికీ హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి సీట్స్ దొరికే అవకాశం లేదు. కానీ చాలామంది తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు ఏపీలో మేము జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. తప్పకుండా జాయిన్ అవ్వచ్చండి మేనేజ్మెంట్ సీట్స్లో. అయితే ఏపీ విషయానికి వచ్చేస్తే 5 ఇయర్స్కి సంబంధించిన సీట్స్ అయితే చాలా ఉన్నాయి, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అటెండెన్స్ కూడా మ్యాక్సిమం మేనేజ్ చేసుకోవచ్చు, అది ఓపెన్గా చెప్పకూడదు కాబట్టి మేబీ పర్వాలేదు. కాబట్టి ఒకవేళ 3 ఇయర్స్ లోనే కాకుండా నాకు 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది, ఏజ్ బార్ అవుతుంది, ఇలాంటి వాళ్ళ ఉన్నట్లయితే 5 ఇయర్స్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చండి ఆంధ్రప్రదేశ్లో ఎనీ కాలేజ్. ముఖ్యంగా జిఎస్కేఎం లా కాలేజ్లో ఒక 40 సీట్స్ దాకా ఉన్నాయని చెప్పి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అలాగే మిగిలిన కాలేజెస్లో కూడా ఆల్మోస్ట్ చాలా ఖాళీలు ఉంటాయి 5 ఇయర్స్కి సంబంధించి. సో ఒకసారి వాటి మీద మీరు దృష్టి పెట్టండి. అలాగే 3 ఇయర్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ చాలా కష్టంగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా. కాకపోతే మీరు అన్ని కాలేజెస్కి కాల్ చేసినట్లయితే ఎక్కడో చోట సీట్ దొరికే అవకాశం ఉంది, ఎందుకంటే లాస్ట్ కాబట్టి. తర్వాత సుమారుగా మేనేజ్మెంట్ ఒక 50,000 చెప్తున్నారు పెర్ ఇయర్. కాకపోతే మీరు మాట్లాడుకున్నట్లయితే మేబీ ఇంకా తగ్గే అవకాశం అయితే ఉందండి. అలాగే ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ, సో ఇలా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రికమెండేషన్ ద్వారా వెళ్తే ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది. కాబట్టి 31 కల్లా అంటే రేపు ఎల్లుండిలోనే మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే, అంటే ఒక ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం ఎక్కడో చోట మీకు దొరికే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కాలేజెస్ లిస్ట్ ఇక్కడ ఉండడం జరిగింది. ఏపీ లాసెట్ కౌన్సిలింగ్ కింద లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ క్లిక్ చేసినట్లయితే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఉంది. ఇక్కడ చూస్తే మీకు అన్ని కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంటుందండి. తర్వాత ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫైల్. మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ డౌన్లోడ్ అవుతుంది, మొత్తం మీరు చూసుకోవచ్చు ఏ కాలేజ్ ఏంటని. అలాగే ఫోన్ నెంబర్స్ ఇవ్వకపోయినా గూగుల్లో ఫోన్ నెంబర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ లేకపోతే కింద కామెంట్స్లో తెలియచేయండి, నేను మాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ మీకు ట్యూషన్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కూడా మీరు ఒకసారి అడగండి, సార్ మా సిచ్యువేషన్ ఇది, మేము స్తోమత లేదు మాకు ఇలా చదువుకోవడానికి, ఏమైనా తగ్గిస్తే తగ్గించండి అని చెప్పి అడగడానికి అయితే ట్రై చేయండి. సో ఏదైనప్పటికీ 31వ తారీఖు కల్లా మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీరు వెళ్ళినా సరే ఇంకా ఈ బ్యాచ్ అయితే అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లో మరి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ 2024 ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ డిసెంబర్లోనే అడ్మిషన్స్ అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి 1 ఇయర్ వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటే ఇప్పుడు ట్రై చేయండి. సో ఇదనమాట. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.